అమెరికా చైనాల మధ్య ట్రేడ్ వార్ కాస్త స్టూడెంట్స్ వీసాలపై పడనుంది. తాజాగా అమెరికా ప్రభుత్వం చైనీస్ స్టూడెంట్స్ వీసాలను రద్దు చేస్తామని ప్రకటించింది. దీంతో చైనా స్టూడెంట్స్లో వణుకు మొదలైంది. కాగా అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు ప్రతి నలుగురిలో ఒకరు చైనా స్టూడెంట్. వీరంతా అమెరికా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి బిలియన్ల కొద్ది డాలర్లను సమకూరుస్తున్నారు. మరి ప్రభుత్వం అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలేంటో ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. అమెరికా ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం చైనా స్టూడెంట్స్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. చైనా విద్యార్థుల వీసాలను రద్దు చేస్తామనేది అసలు సారాంశం. అమెరికాలో చదువుకుంటున్న ప్రతి నలుగురు విద్యార్థుల్లో ఒక విద్యార్థి చైనాకు చెందినవాడు ఉంటాడు. వీరంతా అమెరికా ఆర్థిక వ్యవస్థకు బిలియన్ల కొద్దీ డాలర్లను సమకూరుస్తున్నారు. మరి అకస్మాత్తుగా ట్రంప్ సర్కార్ చైనీస్ విద్యార్థుల వీసాలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో బుధవారం నాడు ఈ విషయం తెలిపారు. అమెరికాలో చదువుకుంటోన్న చైనీస్ స్టూడెంట్స్ వీసాలను రద్దు చేయాలని ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఇటు అమెరికాకు చైనా మధ్య టారిఫ్ యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కాగా అమెరికా వాదనేమంటే అమెరికా యూనివర్సిటీల్లో చదువుకుంటోన్న కొంతమంది విద్యార్థులు బీజింగ్కు రహస్యంగా అమెరికాకు చెందిన రహస్య సమాచారం అందిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే అమెరికా ప్రభుత్వం విద్యార్థులకు వ్యతిరేకంగా వీసాలను రద్దు చేయాలనే కఠినమైన నిర్ణయం గతంలో ఎన్నడూ తీసుకోలేదు. కాగా బుధవారం నాడు రూబియో ఎక్స్లో ఒక పోస్టు పెడుతూ అమెరికా ప్రభుత్వం చైనీస్ స్టూడెంట్స్ వీసాలు రద్దు చేస్తుంది, వారిలో ప్రధానంగా చైనీస్ కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలు ఉన్నవారితో పాటు కొన్ని క్రిటికల్ ఫీల్డ్స్లో చదువుతున్న విద్యార్థులను వీసాలను రద్దు చేస్తామని పోస్టు పెట్టారు. అయితే క్రిటికల్ ఫీల్డ్ అంటే ఏదో వివరించి చెప్పలేదు. అయితే ఈ ఏడాది మార్చిలో యుఎస్ కాంగ్రెసేషనల్ కమిటీ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ దేశంలోని పలు యూనివర్సిటీలకు లేఖలు రాసింది. వాటిలో కార్నెగీ మెల్లోన్ యూనివర్సిటీ, పుర్దే యూనివర్సిటీ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్, యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాకు లేఖలు రాసి చైనీస్ స్టూడెంట్స్ అడ్వాన్స్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ ప్రోగ్రాంలో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారో వివరాలు ఇవ్వాలని కోరింది. కాగా కాంగ్రెషనల్ కమిటీ చైర్మన్ జాన్ ములేనార్ వాదన విషయానికి వస్తే ఆయన చైనా ప్రభుత్వమే కొంతమంది విద్యార్థులను టాప్ రీసెర్చ్ ప్రోగ్రాంలో చేర్పించి సెన్సిటివ్ టెక్నాలజీ నేర్చుకుని తిరిగి మాతృదేశానికి రావాలని పంపిస్తోందని ఆరోపించాడు. చైనీస్ కమ్యూనిస్టు పార్టీ వ్యూహాత్మకంగా కొంతమంది పరిశోధకులను అమెరికాలోని టాప్ యూనివర్సిటీల్లో అత్యంత సున్నితమైన టెక్నాలజీ రంగంలో చేర్పించారని, తర్వాత వారిని మిలిటరీ అప్లికేషన్స్కు వినియోగించుకుంటున్నారని ములేనార్ యూనివర్సిటీకి రాసిన లేఖలో ప్రస్తావించారు. చాలా మంది చైనా విద్యార్థులు చైనాలో డిగ్రీ పూర్తయిన వెంటనే సైన్స్ అండ్ టెక్నాలజీలో నైపుణ్యం సంపాదించుకోవడానికి ఇటు అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలకు వ్యూహాత్మకంగా చైనా ప్రభుత్వం పంపిస్తోంది, ములేనార్ ఆరోపిస్తున్నారు. అయితే రూబియో మాత్రం దీని గురించి ఎలాంటి కామెంట్ చేయలేదు. ఇక చైనాలో చైనీస్ కమ్యూనిస్టు పార్టీ అతిపెద్ద పార్టీ. 400 మిలియన్ కుటుంబాలకు గాను సుమారు 100 మిలియన్ సిసిపి సభ్యులున్నారు. కాబట్టి సరాసరి ప్రతి 4 కుటుంబాలకు గాను ఒక కుటుంబానికి అధికార సిసిపితో సంబంధాలున్నాయనే వాదనను అమెరికా తాజాగా తెరపైకి తెచ్చి కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలున్న విద్యార్థుల వీసాలను రద్దు చేస్తామంటోంది. ఇక అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో కూడా కొత్త వీసా పాలసీని అమలు చేయబోతున్నామని తెలిపింది. అమెరికా ఫస్ట్ అనే టైటిల్ దానికి పెట్టింది. రూబియో ఒక ప్రకటనలో భవిష్యత్తులో చైనాతో పాటు హాంకాంగ్ నుంచి వచ్చే వీసా దరఖాస్తులను క్షుణ్ణంగా స్క్రూటినీ చేస్తామన్నారు. అలాగే రూబియో విదేశీ రాయబార కార్యాలయాలకు ఒక మెమో జారీ చేస్తూ ఆయా దేశాల్లో విదేశీ విద్యార్థుల వీసా ఇంటర్వ్యూ షెడ్యూల్ను తాత్కాలికంగా వాయిదా వేయాలని మెమోలో పేర్కొన్నారు. దాని ప్రభావం ఇండియా విద్యార్థులపై కూడా పడింది. ఇక్కడి ఇండియాలో కూడా అమెరికన్ కాన్సులేట్ కొత్తగా వీసా ఇంటర్వ్యూ షెడ్యూల్ జారీ చేయలేదు. దీంతో అమెరికా యూనివర్సిటీకి వెళ్లి ఉన్నత చదువులు చదువుకోవాలని కలలు కనే వారి ఆశలపై నీళ్లు పోసినట్లయింది. ఇక అమెరికా తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని చైనా ఖండించింది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ రాజకీయ కోణంతో పాటు వివక్షతో తీసుకున్న నిర్ణయమని మండిపడింది.
అమెరికా ప్రభుత్వం అకారణంగా చైనీస్ విద్యార్థుల వీసాలను రద్దు చేసిందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ ఆరోపించారు. జాతీయ ప్రయోజనాల హక్కు ముసుగులో చైనీస్ విద్యార్థుల హక్కులను కాలరాస్తోందని మండిపడుతోంది. అమెరికా ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేసింది. అమెరికా తాజాగా తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయంగా దాని ఇమేజ్ డ్యామేజీ అవుతుందన్నారు నింగ్. ఇక అమెరికాలో 2023-24 విద్యా సంవత్సరంలో 2,77,398 మంది విద్యార్థులు అడ్మిషన్ తీసుకున్నారు. మొత్తం 1.13 మిలియన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటే చైనా వాటా 24.5% మంది ఉన్నట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ వెల్లడించింది. ఇక చైనా తర్వాత అత్యధికంగా ఇండియాకు చెందిన విద్యార్థులున్నారు. కాగా 2023-24 విద్యా సంవత్సరంలో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అమెరికా ఆర్థిక వ్యవస్థకు $43.8 బిలియన్ సమకూర్చారు. ఈ డబ్బుతో అమెరికా 3,78,000 మంది ఉపాధి కల్పించగలుగుతోంది. కాగా చైనా ఒక్కటే $11 బిలియన్ అమెరికా ఆర్థిక వ్యవస్థకు సమకూరుస్తోంది. ఇదిలా ఉండగా 2000 సంవత్సరం నుంచి సుమారు 50,000 కంటే ఎక్కువ మంది PhD స్కాలర్స్ సైన్స్, మ్యాథమెటిక్స్ ఫీల్డ్స్లో చదువుకున్నారు. వారంతా అమెరికాలోనే ఉంటూ సైంటిఫిక్ రీసెర్చ్ విభాగాల్లో స్టార్టప్ కంపెనీలు ప్రారంభించారు. 2022 సంవత్సరంలోనే సుమారు $100 బిలియన్ వ్యాపారం చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. అలాగే స్టార్టప్ యూనికార్న్ విషయానికొస్తే Pony.ai అది అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీ కంపెనీ 2016లో స్థాపించారు. ఈ కంపెనీ షేర్లు నాస్డాక్లో ట్రేడ్ అవుతున్నాయి. కంపెనీ విలువ సుమారు $6.4 బిలియన్ చెబుతున్నారు. ఇక మరో ఆన్లైన్ కంపెనీ విషయానికొస్తే ఏషియన్ గ్రాసరీ రిటైర్ వి. ఈ కంపెనీ విలువ $4.1 బిలియన్. కాగా ఈ కంపెనీని లారీ లియూ స్థాపించారు. ఆయన అమెరికాకు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్ డిగ్రీ సంపాదించడానికి వచ్చి సొంతంగా ఆన్లైన్ గ్రాసరీ రిటైల్ వ్యాపారం ప్రారంభించారు. ఇక అసలు విషయానికి వస్తే చాలా మంది ఆశ్చర్యపోతారు. అమెరికాపై ట్రంప్పై కయానికి కాలుదువే చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ కూతురు గురించి చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఆమె కూడా అమెరికాలో మసాచుసెట్స్లో నివసిస్తున్నారని ట్రంప్ టీంలో చురుకుగా పాల్గొనే లారా లూమర్ అన్నారు. ఆమెను కూడా దేశం నుంచి పంపించేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా జిన్పింగ్ కూతురు పేరు షీమింగ్స్ అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంటున్నారు. ఆమె లో ప్రొఫైల్ పాటిస్తున్నారట. హార్వర్డ్ యూనివర్సిటీలో 2010 నుంచి మారుపేరుతో చదువుకుంటున్నారు. ఇదిలా ఉండగా 2019లో చైనాకు చెందిన ఐటీ టెక్నీషియన్ నియూ టెంగ్యూ అనే వ్యక్తి షీమింగ్స్ వ్యక్తిగత వివరాలు వెబ్సైట్కు లీక్ చేసినందుకు చైనా కోర్టు ఆయనకు 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దీంతో ఆమె వైపు చూడాలంటే చైనా స్టూడెంట్స్ వణికిపోతున్నారు. దానికి తగ్గట్లు ఆమె కూడా ప్రజల కంట పడకుండా